హీరో రాజ్ తరుణ్ బాధితురాలు లావణ్యపై అటాక్ జరిగింది. కోకాపేటలోని లావణ్య నివాసానికి వెళ్లి దాడికి పాల్పడ్డారు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు. సమాచారం రావడంతో స్పాట్ కు వెళ్లిన నార్సింగ్ పోలీసులు లావణ్యపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. లావణ్య ఇంటి ముందు నటుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. లావణ్య ఉంటున్న ఇల్లు రాజ్ తరుణ్ దని, తన కొడుకు కష్టపడి కట్టుకున్న ఇల్లని అన్నారు. లావణ్య తమ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సొంత ఇల్లు ఉండి తాము బయట ఎందుకు ఉండాలని నిలదీశారు. తాము నడవలేని స్థితిలో ఉన్నామని, తమ ఇల్లు తమకు కావాలని కోరుతున్నారు. చెప్పిందా 50,000 కోసం ఫోన్ తీసుకున్నా అని చెప్పి ఇప్పుడు ఫోన్ అడిగితే లేదని చెప్తుంది. లేదు ఫోన్ ఇవ్వమని చెప్పండి. ఇప్పుడు 50,000 ఇస్తా ఫోన్ ఇవ్వమని చెప్పండి. దయచేసి పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. పొద్దున చేసామని అడిగారా? లావణ్య ఇంటి ముందు నటుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. లావణ్య ఉంటున్న ఇల్లు రాజ్ తరుణ్ దని, తన కొడుకు కష్టపడి కట్టుకున్న ఇల్లు అని అన్నారు. లావణ్య తమ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సొంత ఇల్లు ఉండి తాము బయట ఎందుకుండాలని నిలదీశారు. తాము నడవలేని స్థితిలో ఉన్నామని, తమ ఇల్లు తమకు కావాలని కోరుతున్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. పోలీసులు చెప్పిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి మామూలు వచ్చి తెలీదు. ఇప్పుడు రానికి నా చదవడు అర్థమైందా? జయజమ్మ చెప్పిన ఏనారు అర్థమైందా? హెల్దీ అని తన ఉద్దేశం. సో మనం కూడా అతన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. వేటు వేశారు అతన్ని. ఫ్లర్ట్ చేస్తున్నారు. ఫ్లర్టింగ్ ఇస్ హెల్దీ అని తన ఉద్దేశం. సో మనం కూడా అతన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. వేటు వేశారు అతని మీద కూడా. దాని గురించి ఏం చెప్తారు? తప్పుంది కాబట్టి వేస్తారు కదండి. తప్పు లేకుండా ఇంకెందుకు వేస్తారు? ఫైనల్ గా ఏం చెప్తారంటే వాళ్ళ తల్లిదండ్రులు మీ ఫోన్ కూడా గతంలో తను తీసుకుంటే అదే అర్ధరాత్రి కూడా వచ్చి నా ఫోన్ లాక్కొని లేదని నన్ను ట్రాక్ చేసి నన్ను ట్రేస్ చేసి నేనున్న స్పాట్ కనుక్కొని ఉన్న ప్లేస్ కనుక్కొని ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా ఏదైనా ఒక పోస్ట్ పెడితే దాని నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసి అబ్బాయి ఎక్కడున్నాడు, ఈ పర్సన్ ఎక్కడున్నాడు అని చెప్పి వచ్చి మమ్మల్ని నన్ను ట్రాక్ చేసి నా ఫోన్ ఒక అర్ధరాత్రి పూట చేతిలోకి వెళ్ళి లాక్కొని వెళ్ళిపోయింది. ఆ ఫోన్ తీసుకెళ్లి నేను నార్సింగి ప్లేస్ లో కంప్లైంట్ ఇస్తే ఒక డ్రగ్గిస్ట్ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో ఒక సిగరెట్ తాగుతుంది, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అమ్మాయి మీద అని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేశాడు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టేట్మెంట్ తో సహా రాసి నేను పోలీస్ స్టేషన్ లో ఇచ్చాను. ఇంతవరకు నాకు దాని గురించి ఏ ఆన్సర్ లేదు, ఏ క్వశ్చన్ లేదు, ఎలాంటివి జరగలేదు. కంప్లైంట్ ఇచ్చాను 2 సంవత్సరాల క్రితం. అదే కదండి అంటుంది. నేను పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి మాట్లాడాను.
పోలీస్ స్టేషన్ కి వెళ్తామండి. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. పోలీసులు చెప్పిన తర్వాత ఆగండి 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 లావణ్య ఇంటి ముందు నటుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఇల్లు తమదే అని చెప్తున్నారు. వాళ్ళు తమ కొడుకు కష్టపడి కట్టుకున్న ఇల్లు అంటున్నారు. లావణ్య తమ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోందని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన టాలీవుడ్ లో హీరో రాజ్ తరుణ్ లావణ్యల ఎపిసోడ్ సంచలనంగా మారిన సంగతి మనందరికి తెలిసిందే. అయితే గత ఏడాది మొదలైన ఈ వివాదం ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. గతంలోనే వీళ్ళిద్దరిపై ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకుని కేసులు కూడా పెట్టుకున్నారు. ఇటీవల 10 రోజుల కిందటే రాజ్ తరుణ్ పై పెట్టిన కేసులన్నీ కూడా లావణ్య వెనక్కి తీసుకున్నట్టుగా కూడా తెలిపింది. కానీ ఇంతలోనే రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఊహించని ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. స్పందన లావణ్యపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు దాడి చేసినట్లయితే కొద్దిసేపటి వార్తలు వస్తున్నాయి. కోకాలోని లావణ్య ఉన్న నివాసాలు ఆమెపై కొందరితో దాడి చేయించినట్లయితే లావణ్య పేర్కొంటున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్నటువంటి పోలీసులు కూడా లావణ్య పైన దాడి చేసిన వారిని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే అంటే ఎవరు చేసుకున్నారు, లావణ్య పేరెంట్స్ కేవలం ఇంటిపై అంటే తన కొడుకున్న ఇటు లావణ్య అక్రమంగా లాక్కున్నట్టుగా అయితే కూడా తెలుస్తుంది. సో నా కొడుకుంటున్న ఇంట్లో ఎందుకుంటున్నావు, ఈ ఇంట్లో నువ్వు చాలా అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నావు, ఇది మా ఇల్లు, నా కొడుకు కష్టార్జితం, మేము వృద్ధాప్యంలోకి వస్తున్నాము, మాకు ఇల్లు కావాలని కూడా రాష్ట్ర పేరెంట్స్ అయితే లావణ్య అంటే ఏంటిది ఇక్కడ లావణ్య వర్షన్ ఏంటి? లావణ్య ఏం చెప్తోంది వినోద్? ఇద్దరు చేస్తారంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మనకు కూడా నన్ను ఇబ్బంది పెడుతూ రాష్ట్ర పేరెంట్స్ ఎవరైతే వేరే అడిగారా అన్ని మారిపోతాయండి. మళ్ళీ పెడతాం. లావణ్య ఇంటి ముందు నటుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. లావణ్య ఉంటున్న ఇల్లు రాజ్ తరుణ్దే అని, తన కొడుకు కష్టపడి కట్టుకున్న ఇల్లు అన్నారు. లావణ్య తమ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇంకా ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇంకా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇప్పుడే నార్సింగి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినట్టుగా సమాచారం అందుతుంది. తాము సొంతంగా కట్టుకున్నటువంటి ఇల్లు, మా కొడుకు పేరు పైన రిజిస్ట్రేషన్ అయి ఉన్నటువంటి ఇల్లు, తన కొడుకుని ఇబ్బందికి గురి చేసి ఆ ఇల్లుని ఆక్రమించి 2 రోజుల పాటు ఇల్లీగల్ గా ఉంటున్నటువంటి లావణ్య అక్కడ ఉండకూడదు, అక్కడి నుంచి కూడా వెళ్లిపోవాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ రాజ్ తరుణ్ పేరెంట్స్ ఇద్దరు కూడా నడవలేనటువంటి పరిస్థితుల్లో వచ్చి కూడా నార్సింగి విల్లాస్ దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తూ లావణ్య ఉంటున్నటువంటి ఇంట్లోకి ప్రవేశించేటువంటి ప్రయత్నం చేశారు. లావణ్య తండ్రి, లావణ్య టీం సభ్యులందరూ కూడా వీటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. లావణ్య ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వారిని అనుమతించలేదు. మీరు లోపలికి రాకూడదు, ఇది కోర్టులో ఉన్నటువంటి అంశము, కోర్టు క్లియర్ అయినంత వరకు కూడా ఈ ఇంట్లో ఉండాల్సినటువంటి హక్కు నా ఒక్కదానికే ఉంది, మీరు ఇక్కడ రావాల్సినటువంటి అవసరం లేదు అని కూడా వాళ్ళందరినీ అడ్డుకొని వాళ్ళని ప్రతిఘటించి
తనపై దాడికి పాల్పడడానికి ఈ దుండగుల ముఠ తనకు వచ్చింది అంటే కూడా నార్సింగి పోలీసులకు కూడా ఇప్పటికే లావణ్య సమాచారం కూడా అందించింది. లావణ్య ఇటు ఇంటి ముందు నిలబడి ఇంట్లోకి ఎవరికి రావడానికి అనుమతి లేదు అంటే కూడా ఇంటికి తాళం వేసి ఇంటి ముందు తను నిలబడి ఇంట్లోకి ఎవరిని రాకుండా మాత్రం అడ్డుకుంది. కానీ రాజస్థాన్ కుటుంబ సభ్యులు మాత్రం ఇంట్లో ఉండాల్సినటువంటి హక్కు ఉంది, ఆ హక్కు మాదే, ఈ ఇల్లు మాది, మా పేరు పైన ఉన్నటువంటి ఇల్లు, మా కొడుకు కష్టపడి ఉన్నటువంటి ఇల్లు, ఈ ఇంటిని నువ్వు బలవంతంగా ఆక్రమించి ఇక్కడ ఇల్లీగల్ గా ఉంటున్నావంటూ మాత్రం వీళ్ళు గొడవ చేయడానికి వెళ్ళడంతో మాత్రం పోలీసులు అక్కడికి చేరుకొని ఎవరు కూడా ఇంటి దగ్గర గొడవ పడకూడదు, కావాలంటే ఇద్దరు వైపుల నుంచి కూడా పిటిషన్ అందించండి, దీనిపై ఎంక్వైరీ చేసి ఒక క్లారిటీ ఇస్తామంటూ మాత్రం పోలీసులు తెలియజేయడంతో లావణ్య ఇటు కుటుంబ సభ్యులు నార్సింగి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఒక ఫిర్యాదు కూడా అందజేసినట్టుగా తెలుస్తుంది. దీనిపైన పోలీసులు ఎవరిపై కేసు నమోదు చేస్తారు, ఎవరిపైన చర్యలు తీసుకుంటారనే దానిపై మాత్రం క్లారిటీ రావాలి. ఇంకా ఆ హైడ్రామా అయితే కొనసాగుతా ఉంది. లావణ్య ఇంటి ముందే ఉంది, ఇటు రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు మాత్రం ఇంట్లోకి వెళ్తామంటూ కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా వచ్చి ఆ ఇంట్లోకి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. లావణ్య అక్కడ వారిని అడ్డుకొని ఎవరు కూడా అనుమతించేది లేదు, ఈ ఇంట్లో ఉండాల్సినటువంటి హక్కు నాకే ఉంది, నేను తన భార్యని కాబట్టి భార్యగా నాకు ఆ హక్కు ఉంది, నేనే ఇంట్లో ఉంటానంటూ మాత్రం మొండికేస్తూ తను వారితో వాదన చేస్తూ వాగ్వాదానికి దిగుతూ వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఈ ఇంట్లోకి వచ్చేంత వరకు, ఇల్లుని ఆక్యుపై చేసేంత వరకు మేము ఇక్కడి నుంచి కదలము అంటూ మాత్రం లావణ్య తల్లిదండ్రులు మొండికేసి అక్కడే బైఠాయించడంతో మాత్రం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్వామి అంటే రవితేజ, ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాత్రం మా ఇల్లు, మా కొడుకు కష్టపడి సంపాదించాడు, మేము ఉండాలి అని డిమాండ్ చేస్తున్నారు. మరి లావణ్యమో ఆ ఇంట్లో ఉంటుంది, మరి ఈ విషయంలో లావణ్య ఎలా ముందుకు వెళ్ళబోతోంది? ఈ విషయంపై రాజ్ తరుణ్ కూడా రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తను సొంతంగా సినిమా వచ్చినటువంటి అవకాశాల పైన, సినిమా డబ్బుల పైన, రెమ్యునరేషన్ పైకి ఉన్నటువంటి ఇల్లు, ఆ ఇంట్లో వీళ్ళు మంచిగా ఉన్నప్పుడు ఇద్దరి మధ్యలో ఒక లవ్ స్టోరీ నడిచినప్పుడు లావణ్యని ఇంట్లోనే పెట్టుకుని రాజ్ తరుణ్ కొన్నేళ్ల పాటు అక్కడే ఉన్నాడు. సుమారు 10-15 ఏళ్ల పాటు వీళ్ళిద్దరి మధ్యలో ఒక లవ్ ట్రాక్ నడిచింది. కానీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు రావడము, రాజ్ తరుణ్ లావణ్యను వదిలేసి వేరే మరో హీరోయిన్ తో డేట్ చేస్తా ఉన్నాడని ఒక ప్రచారం కూడా సాగింది. ఈ క్రమంలోనే లావణ్య అదే ఇంట్లో కంటిన్యూ అవుతూ వస్తా ఉంది. ఒకరి పైన ఫిర్యాదు చేసుకోవడము, ఇంకొకరు రాజ్ తరుణ్ పైన ఫిర్యాదు చేయడము, వరుసగా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేస్తున్నటువంటి ఘటనలు కూడా ఎక్కువగా రిపోర్ట్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఇటీవలే లావణ్య ఈ కేసులన్నీ కూడా విరమించుకుంటున్నాను, ఈ కేసుల విషయంలో నేను రాజ్ తరుణ్ పైకి వ్యతిరేకంగా పోరాటం చేయలేను అంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చి ఇన్ని రోజుల పాటు పీస్ఫుల్ గా ఉన్నటువంటి ఇష్యూ మళ్ళీ ఒక్కసారిగా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తన ఇల్లు కావాలి, ఆ ఇంట్లో నేనే ఉండాలి, అది మా ఇల్లు అంటూ మాత్రం ఏదైతే ఒక నినాదం ఎత్తుకొని వీళ్ళు అక్కడ ఇంటి ప్రాంగణానికి చేరుకొని కొద్దిసేపు ఇంటి ముందు ఆందోళన వ్యక్తం చేసి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారో వారందరూ కూడా లావణ్య తరఫున టీం అందరూ కూడా అడ్డుకొని ఇంట్లోకి వెళ్లేటువంటి ప్రసక్తే లేదు, దీంట్లో ఇంట్లోకి అనుమతించము, ఇది నా ఇల్లు, ఇది కోర్టులో పరిధిలో ఉన్నటువంటి అంశం, కోర్టు తేల్చేంత వరకు కూడా లీగల్ గా ఎవరు కూడా ఇంట్లోకి రాకూడదు అంటూ మాత్రం అక్కడ వాగ్వాదం ఇంకా కొనసాగుతోంది. పోలీసులు రంగప్రవేశించాం, పోలీసులు ఫిర్యాదు ఇవ్వండి, దీనిపైన ఎంక్వైరీ చేస్తామంటూ మాత్రం చెప్పడంతో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు నార్సింగి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇటు లావణ్య కూడా తనపై దాడి చేశారు, తన ఇంటి పరిసరాల్లో అన్ని చోట్ల పగలగొట్టారు, ఇంటిని ధ్వంసం చేసి లోపలికి వచ్చే ప్రయత్నం చేశారంటూ కూడా లావణ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రులపై కూడా ఒక ఫిర్యాదు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.